అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ మై వైఫ్' 26వ భాగం. రచయిత జె. సుజాత గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. ఒక్కసారిగా అభి భుజంపై వాలి అతని చేతిని చుట్టుకొని మళ్ళీ ఆ చేత్తో అద్విని గట్టిగా పట్టుకొని పడుకుంటుంది. అప్పటికే తన భుజంపై వాలిన ఐసుని అలా చూస్తూ గాలికి ఐసు జుట్టు అలా అభి ముఖంపై ఎగురుతూ ఉంటే ఒక క్షణం ఏం చేయాలో అర్థం కాక ఉన్న తనకి మళ్ళీ ఐసు అలా తన చేతిని గట్టిగా పట్టుకుని తన వైపుకు లాగేసరికి ఒక క్షణం సడన్ బ్రేక్‌తో కార్‌ని పక్కకాపేస్తాడు. కారు సడెన్‌గా ఆగటంతో అంత గాఢ నిద్రలో కూడా పిల్లలు పడిపోకుండా గట్టిగా పట్టుకున్న ఐసుని అలా చూస్తూ ఉండిపోతాడభి. కారు అలా ఒక్కసారిగా సడన్ బ్రేక్‌తో ఆగడంతో వినయ్ గారు కళ్ళు తెరిచి బయటికే చూస్తూ "అప్పుడే వచ్చేశామా అభి" అని అంటూ బయటకు చూస్తూ అడుగుతారు. ఆయన మాటలకి ఐసు నుంచి చూపు కష్టంగా మళ్లించి తనను ఆయన చూడకుండా పక్కకు జరిపి "ఇంకా రాలేదు డాడీ" అని అంటారు. ఆయన వైపు చూస్తూ "ఇంకా రాకపోవడం ఏంటభి? ఊరి సెంటర్‌లో ఉన్నామని." చాలా రోజుల తర్వాత అలా తను చదువుకున్న ఊరిని చూసి చాలా ఆనందంతో కిందకు దిగుతాడు. అక్కడే తను, కేశవ, విమల్ కలిసి ఆడుకున్న ఆటలు గుర్తొచ్చి అలా ఆనందంగా చూస్తుంటాడు. వినయ్ గారు దిగడంతో అభి కూడా దిగి "వచ్చేశామా డాడీ" అని కారు దిగబోతుండగా "సార్" అని ఐసు పిలిచిన పిలుపుకి అటు అభితో పాటు పడుకున్న రాజీ గారు కూడా లేచి "ఏమైంది ఐసు" అని అడుగుతారు నిద్రమోహంతో. "ఏమైంది ఐసు? ఎందుకలా పిలిచావని" అభి కూడా అడుగుతాడు. ఇంకా వెనక్కి కూర్చొని డోర్ వేసి "అది అత్తయ్య, మనూరు వచ్చేశామని" అంటుంది ఐసు. "ఏంటి వచ్చేశామా?" అని అప్పటి వరకున్న నిద్ర మొత్తం ఎగిరిపోయి మొహమంతా వెలిగిపోతుంటే కారు విండోలో నుంచి చుట్టూ చూస్తూ అడుగుతారు రాజీ గారు. "ఆ! అవునత్తయ్య" అని ఆవిడలా అనడంతో మొహం వెలిగిపోతూ ఉంటే చూస్తూ అభి వైపు చూస్తూ "సార్, మీరిప్పుడు ఇక్కడ కారు దిగితే చుట్టూ చూసారుగా ఎంతమంది జనం ఉన్నారో. వాళ్ళు మిమ్మల్ని చూస్తే మళ్ళీ మీకే ప్రాబ్లమ్ అవుతుందని" చుట్టూ చూపిస్తూ అంటుంది. "అది ఊరికి మధ్యలో సెంటర్‌గా ఉంటుంది. ఒక పక్క ఊరి అమ్మవారి గుడి, ఒక పక్క షాపులు, ఇల్లు, ఆ గుడి వెనకే పెద్ద చెరువు. ఒక పక్క పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరి ఏజ్ గ్రూప్‌లో వాళ్ళు అక్కడ ఉన్న సిమెంట్ బల్లల మీద కూర్చొని చుట్టూ గుమికూడి కబుర్లు చెప్పుకుంటున్నారు. కొంతమంది గుడి మెట్లపై ఉన్నారు. కొంతమంది షాపుల్లో కూడా ఉన్నారు. ఇంకా చుట్టూ ఉన్న జనాన్ని చూసి అభి కూడా కిందకు దిగుదామన్న కోరికను విరమించుకుంటాడు. రాజీగారు కూడా "అవును అభి, ఇప్పుడు నువ్వు దిగకు" అని ఐసు చెప్పినట్టు మళ్ళీ "నీకే ఇబ్బంది అవుతుందని ఇంతకు మీ డాడీ ఏరని అడుగుతుంది." "మావయ్య అక్కడున్నారు అత్తయ్య" అని ఆ బల్లపై కూర్చున్న పెద్దవాళ్ళ వైపు నవ్వుతూ చూపిస్తుంది. అటువైపు చూసిన రాజీ గారు నవ్వుతూ "చాలా రోజులకాయన చిన్ననాటి ఫ్రెండ్స్ కలిసారు. ఇంక రారేమో" అని రాజీ గారు అంటుండగా అప్పుడే వాళ్ళ కారు వెనకే రంజిత్ కూడా కారాపి రంజిత్, కేశవ్ గారు కిందకి దిగుతారు. వాళ్ళు వినయ్ గారిని చూడకుండా కారు దగ్గరకొచ్చి "ఏమైందభి? ఇక్కడ ఆపావని" అడుగుతారు కేశవ్ గారు. "మీ ఫ్రెండ్ చూడండి అన్నయ్య" అని రాజీ గారు నవ్వుతూ ముందుకు చూపించేసరికి అక్కడ కూర్చున్న వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న వినయ్ గారిని చూసి నవ్వుతూ "వీడు అప్పుడే వీళ్ళని కలిసాడా" అని "వాళ్ళు మాతో పాటు 10 వరకు చదువుకున్న మా క్లాస్‌మేట్స్ అని. అయితే ఇప్పుడు మనం పిలిచినా రాడు గానీ మీరు వెళ్ళండి. మేమిద్దరం కొంచెం సేపు అక్కడే ఉండి సరదాగా నడుచుకుంటూ వస్తామని" కేశవ్ గారంటారు. రంజిత్ అభి వైపు చూస్తూ "సరే మావయ్య" అని అభి కారు స్టార్ట్ చేయబోతుండగా "బావా ఆగండి" అని "నాన్న అలా కాదు. మీరు కావాలంటే మళ్ళీ రావచ్చు. ఇప్పుడు మాత్రం అందరం కలిసే వెళ్దాం రండి" అని అంటాడు రంజిత్. "పర్లేదు బావా, వాళ్ళని వెళ్ళనివ్వు. మనం వెళ్దాంలే" అని అభి అంటుండగా "వద్దు సార్. అన్నయ్య చెప్పినట్టుగా వాళ్ళు మళ్ళీ వస్తారులే వాళ్ళ ఫ్రెండ్స్‌ని మీట్ అవ్వడానికి. ఇప్పుడైతే అందరం కలిసే వెళ్దామని" అంటుంది ఐసు. వాళ్ళిద్దరూ అలా చెప్పడంతో "సరే అయితే నేను డాడీకి ఫోన్ చేస్తాను" అని అభి అంటూ ఉండగా "మీ డాడీ ఫోన్ ఇక్కడే వదిలేశారు అభి" అని రాజీ గారు నవ్వుతూ ఫోన్ చూపిస్తారు. "సరే బావ, నేను వెళ్లి పిలుచుకొనొస్తానని" రంజిత్ వెళ్తాడు. "అసలు మీ డాడీని చూసావా అభి? మనం ఇక్కడ ఉన్నాము అనే ధ్యాసే లేకుండా ఎలా వాళ్ళతో కబుర్లు చెప్తున్నారో" అని రాజీ గారు అంటారు నవ్వుతూ. "అవును మమ్మీ, అసలు డాడీ ఫేస్‌లో అంత ఆనందం ఉందో చూడు" అని అంటాడు అభి. "మమ్మీ, డాడీ ఊరు ఇక్కడ కాదు కదా! మరి డాడీ ఇక్కడ ఈ ఊర్లో ఎందుకు చదువుకున్నారని" అడుగుతాడు అభి. "అవును అభి, ఆ రోజుల్లో ఈ చుట్టుపక్కల ఉన్న 40 ఊర్లకు ఈ ఊర్లోనే హై స్కూల్ ఉంది. మీ డాడీ వాళ్ళ ఊరు కూడా ఇక్కడికి ఒక 2 గంటల ప్రయాణం. డైలీ వెళ్లి రావాలంటే కష్టం కదా! అందుకే మా స్కూల్‌కి అప్పట్లోనే హాస్టల్ సౌకర్యం కూడా ఉండేది. ఈ ఊరికి దగ్గరున్న వాళ్ళు డైలీ వెళ్లి వచ్చేవారు. కానీ అలా దూరమైన వారు మాత్రం అలా హాస్టల్‌లో ఉండేవారు. మీ డాడీ కూడా హాస్టల్‌లో ఉండే చదువుకున్నారు 10థ్ వరకు. విమల్ వాళ్ళైతే ఫ్యామిలీ మొత్తం ఇక్కడికే వచ్చేశారు వాడి చదువు కోసం" అని చెప్తారు కేశవ్ గారు. "హ్మ్" అని అంటాడభి. ఇంక రంజిత్ వెళ్లి వినయ్ గారిని పిలవడంతో ఇద్దరూ రావడంతోనే ఇంక కార్‌ని స్టార్ట్ చేస్తారు. ఒక 10 మినిట్స్‌కి కేశవ్ గారి ఇల్లు రావడంతో
కార్‌ని ఆపి అందరూ కిందకు దిగుతారు. పిల్లలు కూడా లేవడం వల్ల పిల్లల్ని తీసుకొని ఐసు కూడా కిందకి దిగుతుంది. అప్పటికే శివ వాళ్ళ కార్, విమల్ గారి ఫ్యామిలీ కూడా వచ్చేయడంతో అందరూ అక్కడ గేట్ దగ్గరే ఉండడంతో వినయ్ గారు నవ్వుతూ, "ఏంట్రా మేము వచ్చే వరకు మీరెందుకు బయటే ఉన్నారు? మీరు లోపలికి వెళ్ళాల్సింది కదా" అని నవ్వుతూ అంటూ ముందుకు చూసేసరికి అలా బొమ్మలో నిలబడిపోతారు. ఆయన వెనకే వచ్చిన రాజీ గారు, కేశవ్ గారు కూడా అలా చూస్తూ ఉండిపోతారు. గుమ్మం ముందు పచ్చని పందిరి వేసి, మామిడి తోరణాలతో, బంతిపూల మాలలతో, ఇంటికి పెట్టిన లైటింగ్‌లతో ఆ ఇంటిని పూర్తిగా పెళ్లి ఇల్లులా మార్చేస్తారు. ఇంక వాళ్ళకి దగ్గరైన మంచి మనసున్న బంధువులతో, రాజీ గారి చిన్ననాటి స్నేహితులు వినయ్ గారి తల్లిదండ్రులతో పాటు వాళ్ళ దగ్గర బంధువులతో ఆ ఇల్లు కళకళలాడిపోతుంటుంది. "ఏంట్రా అలా నిలబడ్డారు రండి లోపలికి వెళ్దామని" విమల్ గారు పిలవడంతో, "అన్నయ్య ఇప్పుడు ఇవన్నీ ఎందుకని" అడుగుతుంది. కళ్ళ వెంట వస్తున్న కన్నీళ్లను అలా స్వేచ్ఛగా వదిలేస్తూ, "ఇవన్నీ మీ అన్నయ్య చేయలేదు రాజీ. నిజానికి వీటి గురించి కూడా మీ అన్నయ్యకు తెలియదు. అన్నయ్యకే కాదు నిన్న వచ్చిన మాకు కూడా ఏమీ తెలియదు అక్కా అని వీళ్ళొస్తున్నారని ఇక్కడ ఏర్పాట్లు చూడ్డానికి కృష్ణగారు అంటారు. నిన్నే వచ్చిన కృష్ణగారి దంపతులకు కూడా ఏర్పాట్ల గురించి తెలియదు. నిన్న వాళ్ళింటికి వెళ్ళిపోయిన పొద్దుటే ఇక్కడికొచ్చిన వాళ్ళు ఈ ఏర్పాట్లు చూసి నివ్వెరపోతారు. ఇంక వినయ్ గారి తల్లిదండ్రులు, బంధువులందరూ కూడా వీళ్ళు వచ్చి ఒక గంట ముందే వస్తారు ఇక్కడికి. మరి ఎవరు చేశారని కేశవ్ గారు అడగడంతో, ఇంకెవర్రా ఇవన్నీ కూడా నీ కూతురు కొడుకే చేయించారని రంజిత్‌ని, ఐసుని చూపిస్తారు సీతమ్మ గారు. ఇంక వాళ్ళిద్దరి వైపు చూసిన అందరిని చూసి అప్పటి వరకు కూడా పక్కపక్కన నిలబడి వీళ్ళ మాటలు వింటూ నవ్వుకుంటున్న ఐసు, రంజిత్‌లు ఒకరి మొహాలొకరు చూసుకొని నవ్వుతూ ముందుకొస్తారు. వాళ్ళు రాగానే రాజీ గారు వాళ్ళిద్దరిని ప్రేమగా చూస్తూ, "ఇదంతా మీరే చేశారా?" అని అలా బాధపడుతూనే అడుగుతారు. "అవునత్తయ్య నేనే చేయించా. కానీ ఇలా చేయమని చెప్పింది మాత్రం ఐసునే" అని ఐసు వైపు చూపిస్తూ అంటాడు రంజిత్. "ఐసు ఎలా చెప్తే అలా చేస్తా" అని అంటాడు చిన్నగా నవ్వుతూ. ఇంక అందరూ ఐసు వైపు చూడడంతో రాజీ గారు అలా బాధపడడం చూడలేక ఆవిడెదురుగా నిలబడి, "అత్తయ్య ప్లీజ్ మీరిలా బాధపడకండి" అని ఆవిడ కళ్ళు తుడుస్తూ, "నాకు తెలుసు ఇన్నేళ్ల తర్వాత మీరు పుట్టింటికొస్తున్నారు. నాకు తెలిసి మీకు పెళ్ళైన దగ్గర నుంచి మీరు మీ పుట్టింటిని తలుచుకున్నప్పుడల్లా మీ మనసులో ఏదో మెలిపెట్టినంత బాధగా ఉండుంటుంది. ఆ రోజు తాతయ్య అన్న మాటలు, నాన్న చూసిన చూపులు, నానమ్మ ఎటూ చెప్పలేని నిస్సహాయత ఇవన్నీ మీ మైండ్‌లో ఉండిపోయి మిమ్మల్ని చాలా బాధపెట్టుంటాయి. మీరు తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకున్న మామయ్యని ఇష్టపడి పెళ్లి చేసుకొని, ఎంతో ఆశతో మీ అమ్మ, నాన్న, అన్నయ్యల ఆశీర్వాదం తీసుకోవాలని ఇక్కడికే వచ్చుంటారు. కానీ ఆ క్షణం అవి దక్కకపోగా మీరు మీ పుట్టింటి నుంచి పూర్తిగా దూరం అవ్వాల్సొచ్చింది. అందుకే మీకు మీ మనసులో ఇక నుంచి మీరు మీ పుట్టింటిని తలుచుకున్నప్పుడల్లా ఇంకా ఆ గుర్తులు ఉండకూడదు. అందుకే మీరు ఆ టైంలో ఎలా అయితే మీ పుట్టింటి నుంచి ఏమేమి కావాలని కోరుకున్నారో అవన్నీ మీకు ఈరోజు ఉంటాయి. తాతయ్యనైతే నేను తీసుకొని రాలేను గానీ, నానమ్మ, నాన్న, మీ ముద్దుల తమ్ముడు అందరూ మేమందరం కూడా మీ జంటకు మనస్ఫూర్తిగా, సంతోషంగా నీకు, మావయ్యకి స్వాగతం చెప్తాను" అంటే, "కాదు వాళ్ళ ఆశీర్వాదం కూడా మీకు దక్కుతుందని" "ఏం నాన్న అంతేనా" అని కేశవ గారిని చూస్తూ అడుగుతుంది ఐసు. ఆయన అప్పటికే కళ్ళ నిండా కన్నీళ్లతో అవునురా! అని అంటూ తల నిలువుగా ఊపుతారు. ఇక అందరూ కూడా తమ కళ్ళ నిండా నీళ్లతో తననే చూస్తూ ఉండడంతో, ఏంటి ఇక్కడ ఏదైనా ఎమోషనల్ మూవీ ఏమైనా వస్తోందా? అందరూ అలా ఒకరిని మించి ఒకరు తల మీద వాటర్ ట్యాంక్ పెట్టుకొని మరి అలా కన్నీరు కారుస్తున్నారని నవ్వుతూ, ఏంటి ముసలి నిన్నేమో నాతో నా అల్లుడికి మర్యాదలు చేస్తా, అవి చేస్తా, ఇవి చేస్తా అని చెప్పావు. ఇప్పుడేంటి అలా నిలబడి చూస్తున్నావు? వెళ్ళు మీ కూతురు అల్లుడొచ్చారు కదా! వెళ్లి దిష్టినీళ్ళు తీసుకొని రమ్మని నీ కోడళ్ళకి చెప్పు అని గట్టిగా గదుముతున్నట్లుగా అంటుంది. ఆ! ఇప్పుడే తీసుకొని రమ్మంటా అని కళ్ళు తుడుచుకొని ఆనందంగా హడావిడిగా వెళ్తూ కౌసల్య, అనంత రండి అల్లుడు బయట నుంచున్నారని కంగారుగా లోపలికి వెళ్ళిపోతుంది. ఆవిడ హడావిడి చూసి నవ్వుతూ, ముసలి స్లోగా వెళ్ళు మళ్ళీ పడతావు. అసలే అల్లుడికి నువ్వే మర్యాదలు చేయాలమ్మా అని సాగదీస్తూ నవ్వుతూ వెనక్కి తిరిగి, మీరేంటి నా మొహంలో ఏమైనా సర్కిట్ ఫిట్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? అలా ఆశ్చర్యంగా ఏదో అద్భుతాన్ని చూసినట్టు చూస్తున్నారు. వెళ్లి వాటర్ తీసుకొని రండి. అందరూ కాళ్ళు కడుక్కోవడానికని రంజిత్‌ని, శివని పంపిస్తుంది. ఇంకా అందరూ నవ్వుతూ ఐసుని చూస్తారు. ఇంకా మిగిలిన బంధువులు అందరూ కూడా రాజీ గారితో, వినయ్ గారితో మాట్లాడుతుంటారు. ఇంకా వినయ్ గారి అమ్మ, నాన్న ఒకరిని ఒకరు చూసుకొని, కేశవ కూతురు ఎంత బాగా ఆలోచించిందండి. అసలు ఈ రోజుల్లో కూడా ఇలా ఆలోచించే పిల్లలున్నారా అని ఆవిడ ఐసుని చూసి మురిసిపోతూ ఉంటారు. ఇన్నాళ్ళు మన కోడలు పడిన బాధ అంతా ఈ రోజుతో తీరిపోయిందని అంటారు వినయ్ గారి నాన్నగారు. ఇంకా ఐసుని చూస్తున్న ఆనందరావు గారు, వినయ్ వాళ్ళ నాన్నగారు చూసి, ఏంటండి అలా చూస్తున్నారు? ఆ అమ్మాయిని అని అడుగుతారు అన్నపూర్ణ గారు. ఏం లేదు అన్నపూర్ణ, అన్నీ బాగుంటే మన అభికి కేశవ్ కూతుర్నే ఇచ్చి పెళ్లి చేద్దాం కదా
అని ఆలోచిస్తున్నా అని అంటారాయన. అవునండి. ఆ రాక్షసితో పెళ్లి జరగకుండా ఉంటే ఈ బంగారాన్ని మన అబ్బాయి ఇంటి కోడలుగా వద్దును అని అంటారు ఆవిడ కూడా. ఈలోపు రంజిత్, శివ బకెట్‌తో నీళ్లు తీసుకొని రావడంతో అందరూ కూడా కాళ్ళు కడుక్కుంటారు. సీతమ్మ గారు కోడళ్ళతో హారతి పళ్ళెం తెప్పించి గుమ్మం దగ్గర నుంచొని అమ్మా రాజీ అని పిలిచి నువ్వు అల్లుడు పిల్లలతో ఇలా నుంచోండని అంటారు. ఈలోపు విమల్ గారు ముందుకొచ్చి అలా ఎలా కుదురుతుందత్తా? మన ఐసు చెప్పిన లెక్క ప్రకారం ఇప్పుడు వీళ్ళిద్దరూ కొత్త పెళ్ళికొడుకు, కొత్త పెళ్ళికూతురు. కాబట్టి ఇద్దరూ మన ముందు దండలు మార్చుకోవాలి. ఏమ్మా ఐసు? నేనన్నది కరెక్టేనా? అని ఐసు వైపు చూసి చేతులూపుతూ అడుగుతాడు. అవునంకుల్ మీరన్నదే కరెక్ట్ అని ఆయన దగ్గరికొచ్చి మరిప్పుడు దండలు ఎలా అంకుల్ అని ఆలోచిస్తూ అడుగుతుంది. ఒరేయ్! నువ్వు కూడా ఏంట్రా ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అని ఇబ్బందిగా అడుగుతారు వినయ్ గారు. ఇంకా రాజీ గారి గురించైతే అసలు చెప్పక్కర్లేదు. సిగ్గుతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక తలంచుకొని ఉండిపోతారు. అవసరమేరా అని ఏంటి కేశవ్ గారు మీ బావగారు ఎంతో సిగ్గుపడుతున్నారు. చూడు అని కేశవ్ గారినంటారు విమల్ గారు. ఆయన నవ్వుతూ వాళ్ళనే చూస్తుంటారు. అబ్బో! మా అక్క చాలా సిగ్గుపడుతోంది కదా! అని ఈశ్వరి గారు వెళ్లి రాజీ గారిని ఏడిపిస్తూ ఉంటారు. ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి ఐసూని నవ్వుతూ చూస్తున్న అభి ఇప్పుడు ఈ మేడం ఏం ఆలోచిస్తుందని అడుగుతాడు శ్వేతని. ఏమో అన్నయ్య అని శ్వేత కూడా వాళ్ళ మమ్మీ, డ్యాడీ అలా సిగ్గుపడుతుంటే చూసి నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ చూస్తుంది. విమల్ గారి వయసు ఆలోచించడం చూసి మీరిప్పుడు ఎక్కువగా ఆలోచించకండి. ఇవిగో దండలు అని విజయ్ అక్కడ గుమ్మానికి వేలాడదీసిన దండలను తీసిస్తాడు ఐసుకి. మీరు సూపర్ డైరెక్టర్ గారని ఐసు విజయ్‌ని పొగుడుతూ 2 దండలు ఇద్దరికీ ఇచ్చి మార్చుకోండి అన్నట్టు కళ్ళతో సైగ చేస్తుంది ఐసు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా అని అడుగుతారు వినయ్ గారు. మొహమాటంగా అంటాడు. మావయ్య ఇప్పుడు మనం అలా సిగ్గుపడకూడదు. నేను చెప్తున్నా కదా! అత్తయ్య మెడలో ఇది వేసేయండి చెప్తా అని ఆయన దగ్గర నుంచొని ఆయనతో బలవంతంగా ఆవిడ మెడలో దండ వేయిస్తుంది. ఇక అందరూ కూడా క్లాప్స్ కొడతారు నవ్వుతూ. అత్తయ్య ఇప్పుడు మీ వంతని అంటుంది ఐసు. అదేంటి ఐసు నువ్వు మీ మేనత్త వైపు ఉండకుండా అలా మావయ్య వైపు వెళ్ళిపోయావేంటి? అని అడుగుతారు సీతమ్మ గారు. అవును మరి. అత్తయ్య తరపున వాళ్ళ అబ్బాయి, అమ్మాయి ఉన్నారుగా. అందుకు నేను మావయ్య వైపున్నా అని అభి, శ్వేతలను కళ్ళెగరేసి చూస్తుంది ఐసు. బుజ్జి ఇంక మనం అస్సలు తగ్గకూడదు పద అని పిల్లల్ని కౌసల్య వాళ్ళకిచ్చి అభి, శ్వేత రాజీగారి పక్కకొచ్చి నిలబడతారు. మమ్మీ, డ్యాడీ చూసావా మన పార్టీ మార్చేశారు. మేనకోడల్ని చూసి రెచ్చిపోతున్నారు. ఇప్పుడు నువ్వు కూడా అస్సలు తగ్గకూడదు. నువ్వు తగ్గావంటే మనం ఓడిపోయినట్టే అని అభి అంటాడు. ఐసుని ఓరగా చూస్తూ అవును మమ్మీ. నువ్విప్పుడిలా అసలు సిగ్గుపడకు అని శ్వేత కూడా ఆవిడకి చెప్తుంది. ఇంక నువ్వు వెయ్యి మమ్మీ అని అభి అనగానే రాజీగారు, పిల్లలు ఇద్దరూ పక్కనే ఉండడంతో తలెత్తి వినయ్ గారిని చూసి కేశవ్ గారి వైపు చూస్తుంది. ఆయన ఆవిడ కళ్ళల్లో భావం అర్థమైనట్టుగా వెయ్యమన్నట్టు కళ్ళెగరేసి నవ్వుతూ సైగ చేస్తారు. ఇంకా ఆవిడ వేయడానికి చేతులెత్తగానే ఐసు సైగతో శివ, రంజిత్ ఇద్దరూ కూడా వినయ్ గారిని చెరువు వైపు పట్టుకొని పైకి లేపుతారు. ఆవిడకి అందకుండా. ఇంక అందరూ కూడా గట్టిగా నవ్వుతారు. ఇంకా ఉక్రోషం వచ్చిన అభి అలా కాదని రాజీ గారిని 2 చేతులతో పైకి లేపి ఇప్పుడు వెయ్యి మమ్మీ అని అంటాడు. ఐసుని చూస్తూ వెయ్యి మమ్మీ అని శ్వేత కూడా అరవడంతో రాజీ గారు పడుతున్న అవస్థను చూసి వినయ్ గారు అలా పైనుండి తల కిందకొంచుతారు. ఇంక రాజీ గారు మాల మెడలో వేస్తారు. ఇంక అందరూ క్లాప్స్ కొడుతూ ఉండగానే ఇద్దరిని కిందకి దించుతారు. ఇంకా హారతి ఇవ్వండని పిలవడంతో కేశవ్ గారు అమ్మా ఐసు హారతి నువ్వు, అను ఇవ్వండి ఇంటి ఆడపడుచులు కదా అని అనడంతో ఐసు, అను ఇద్దరూ హారతి పట్టుకొని గుమ్మం దగ్గర నుంచుంటారు నవ్వుతూ. శ్వేత నువ్వు కూడా రామ్మా అని సీతమ్మ గారు అనడంతో శ్వేత కూడా వాళ్ళతో జాయిన్ అవుతుంది నవ్వుతూ. మావయ్య మీరు గట్టిగా హారతి పళ్ళెంలో వేస్తేనే మీకు లోపలికి ఎంట్రీ ఉంటుంది అని ఐసు నవ్వుతూ అడుగుతుంది. అలాగేరా అని ఆయన నవ్వుతూ అంటారు. అవును వినయ్ ఇప్పుడే చూసుకో పర్సులో ఫుల్‌గా క్యాష్ ఉందో లేదో అని విమల్ గారంటూ ఒకరు కాదు ముగ్గురున్నారు. వాళ్ళకి సరిపడా ఇవ్వాలి నువ్వు అని విమల్ గారు నవ్వుతూ అంటారు. సరే వాళ్ళకి హారతి ఇస్తే మేము లోపలికొస్తాం. ఇంకా ఎంతసేపు ఉండాలిలా? ఇక్కడ కాళ్ళు పీకుతున్నాయని శివ అనడంతో అన్నయ్య నీకు కాళ్ళు పీకితే వెళ్ళి కూర్చో. వెనక కుర్చీలున్నాయి. ఇక్కడ అప్పుడే అవ్వదు. చేయాల్సినవి చాలానే ఉన్నాయి అని ఐసు అంటూ చెప్పేండి అత్తయ్య, మామయ్య ఫాస్ట్‌గా. చూసారుగా అందరూ లోపలికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చాలా మంది చూస్తున్నారు. కమాన్ చెప్పేయండి అని అంటుంది. ఏం చెప్పాలి ఐసు అని కేశవ్ గారు అడగగానే పేర్లు నాన్న అని ఐసు అనగానే వామ్మో! ఐసు పేర్లు కూడా చెప్పాలా? ఇప్పుడు నా వల్ల కాదురా అని రాజీ గారంటారు. చాల్లేవే హారతివ్వు అన్నయ్య, వదిన లోపలికొస్తారు. ఇప్పటికే వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నావు. నీ వాలకం చూస్తూ ఉంటే సాయంత్రం వాళ్ళకి కార్యం కూడా చేసేలా ఉన్నావని కౌసల్య గారు అనడంతో అక్కడ ఉన్న అందరూ కూడా ఒక్కసారిగా గట్టిగా నవ్వుతారు. అమ్మా! నువ్వు కొంచెం సేపు మాట్లాడకు.
నాకు తెలుసు ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో. నువ్వు నాకేమీ చెప్పక్కర్లేదు అని ఐసు చిన్నబుచ్చుకుంటుంది. చెల్లెమ్మా! నువ్వు ఐసునేమనకు. తనను అంటే నేను ఊరుకోను అని ఏరా ఈవినింగ్ ఆ ఏర్పాట్లు కూడా చేసేయమంటావా అని చిన్నగా వినయ్ గారిని అడుగుతారు. విమల్ గారు నవ్వుతూ. ఒక్కసారిగా విమల్ గారిని చిరుకోపంగా చూసి నాకొద్దులేమ్మా! ఆ ఏర్పాట్లేవో వీడికి చెయ్యి అని విమల్ గారిని చూపిస్తూ అంటారు వినయ్ గారు. ఆ! నాకోకే. నాతో పాటు నీకు, మా కేశవ్ గారికి కూడా చేయమని చెప్పు అని విమల్ గారు అనగానే, అబ్బా! పిల్లల ముందు ఆ మాటలేంటండి అని ఈశ్వర్ గారు చిరుకోపంగా చూస్తారు విమల్ గారిని. అమ్మో! మన సిటిజన్ సెంటర్‌లో ఏంటి బావ ఈరోజు మంచి హుషారుగా ఉన్నారని రంజిత్ అభిని, విజయ్‌ని చూసి అంటాడు. అవును వీళ్ళ వాలకం చూస్తుంటే ఐసూకి ఆ ఆలోచన లేకపోయినా బలవంతంగా చేయించుకునేలా ఉన్నారు గానీ విజయ్ అంటూ పాపం వాళ్ళు ముగ్గురు చూడండని ఐసు అను శ్వేతలను చూపించి వీళ్ళనెలా చూస్తున్నారు? ఐసు అయితే తెల్ల మొహం వేసుకొని మరీ చూస్తోందని విజయ్ నవ్వుతూ చిన్నగా అంటాడు. సరే ఐసు త్వరగా హారతివ్వండి అని సీతమ్మ గారు అనడంతో అని మావయ్య కనీసం మీరైనా చెప్పొచ్చు కదా అని అను క్యూట్‌గా అడగడంతో వినయ్ గారు చిన్నగా నవ్వి పెళ్ళైనప్పటి నుంచి మీ అత్తయ్య పేరు చెప్పి చెప్పి బోర్ కొట్టింది. నీ పేరు చెప్పమంటే చెప్తా అని చిలిపిగా అనడంతో ఛీ మావయ్య అని అను అనడంతో అదేంటి చిన్నమైన కోడలా అలా నన్ను ఛీ అనేసావు నేను అందంగా లేనా అని ఆశ్చర్యంగా అడుగుతారు వినయ్ గారు. బావున్నారు మావయ్య. కానీ మీరు ఏజ్ బార్ అని నవ్వి అదే అభి బావని పెళ్లి చేసుకోమంటే కళ్ళు మూసుకొని చేసుకుంటా అని అభినే చూస్తూ అనడంతో అందరూ నవ్వుతారు. అబ్బో! నా కొడుక్కి పోటీ బాగానే ఉందిగా అని నవ్వుతారు వినయ్ గారు కూడా. ఏయ్ నోర్మి చిన్నపిల్లవి చిన్నపిల్లలాగా ఉండాలని ఐసు అనుని కసురుతుంది. రేయ్! నీ మరదళ్ళు బాగానే ఉన్నారుగా. అయినా ఎక్కడికి వెళ్ళినా నీకీ లేడీ ఫాలోయింగ్ ఏమిట్రా? అని విజయ్ జెలసీగా అంటాడు. నోర్ముయ్ చిన్న పిల్ల తను. ఏదో భావని అని అలా సరదాగా అంది. నువ్వు ఎక్కువగా వాగకని కసిరినట్టుగా అంటాడు అభి విజయ్‌ని. ఇంక వినయ్ గారు పేరు చెప్పడంతో హారతి పళ్ళెంలో గట్టిగానే వేస్తారు వినయ్ గారు. ఇంకా ఐసు అందులో కొద్దిగానే తీసుకొని మిగిలినవి ఇచ్చేస్తుంది. అదేమిట్రా ఇచ్చేస్తున్నావని వినయ్ గారంటే, మాకు ఇవి చాలు మావయ్య అని చిరునవ్వుతో అంటుంది. అవెలా సరిపోతాయి? మీ ముగ్గురికి ఒక డ్రెస్ అయినా రావాలి గదా! అని విమల్ గారు అంటుంటే, అంకుల్ అది అంటే దానికి మొహమాటం ఎక్కువ. డబ్బులు అస్సలు తీసుకోదని శ్వేత అంటుంది. నేనేమైనా పరాయివాడినా? తీసుకోరా అని వినయ్ గారు మళ్ళీ ఇవ్వబోతుంటే, వద్దని వారిస్తూనే ఉంటుంది. ఇంక రాజీ గారే ఆయన దగ్గర క్యాష్ తీసుకొని, ఇది నేను ఫస్ట్ టైమ్ ప్రేమగా మీకిస్తున్నా. వద్దు అనకుండా తీసుకో అని చొరవగా ఐసు చేతిలో పెడతారు. అయినా ఐసు ఇబ్బందిగానే తీసుకొని కేశవ్ గారిని చూస్తుంది. ఆయన తీసుకోమని అనడంతో, ఇంక తీసుకొని శ్వేతకిచ్చి ఉంచమని ఇచ్చి ఇద్దరికీ హారతిచ్చి పక్కకి తప్పుకుంటారు. శివ అవన్నీ కూడా కెమెరాతో ఫోటోస్ తీస్తుంటాడు. ఇంకా ఇద్దరు లోపలికొస్తారు. అలా వాళ్ళు లోపలికి రాగానే వారి పైనుంచి బెలూన్స్ పేలి ఫ్లవర్స్ వీరిద్దరిపై పడతాయి. ఆ బెలూన్ పేలిన సౌండ్‌కి రాజీ గారు చిన్నగా ఉలిక్కిపడిన అలా పువ్వులు మీద పడ్డంతో ఆనందంగా వాటిని చూస్తుంటారు. తల పైకెత్తి అభి, శ్వేత రాజీ గారి ఫేస్‌లో ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఆ ఆనందాన్ని చూస్తూ, ఆ ఆనందానికి కారణమైన ఐసుకి ఇద్దరూ మనసులోనే థాంక్స్ చెప్పుకుంటారు. ఇంకా చాలా రోజుల తర్వాత తన పుట్టింటికి రావడంతో రాజీ గారు అలా ఆ ఇంటిని అపురూపంగా చూస్తూ ఉంటారు. రంజిత్, శివ, ఐసు అందరికీ దగ్గరుండి రూమ్స్ చూపించండని, మీరు కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి అన్నయ్య కాఫీలు తెస్తానని నేను వెళ్ళి అని వినయ్ గారికి, విమల్ గారికి చెప్తారు. ఇంకా శివ, రంజిత్ వాళ్ళందరినీ తీసుకొని వెళ్లి రూమ్స్ చూపించడానికి వెళ్తారు. ఇంకా ఐసు వినయ్ గారిని ఇదివరకు రాజీ గారు ఉండే రూమ్‌కి తీసుకొని వెళ్తుంది. నా రూమ్ ఇప్పటికి అలాగే ఉందా అని ఆశ్చర్యంగా అడుగుతారు రాజీ గారు. రూమ్ మొత్తం ఆనందంగా చూస్తూ, అవునత్తయ్య మాకు ఇప్పటివరకు తెలీదు. ఇది మీ రూమ్ అని మీరు చెప్తేనే తెలిసింది. నాన్న ఇప్పుడే చెప్పారు మిమ్మల్ని ఈ రూమ్‌కే తీసుకెళ్ళమని. కానీ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. ఇది మీ రూమ్ అని. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇది ఎప్పుడూ లాక్ వేసే ఉంటుంది. ఇదిగో మీకోసమే ఓపెన్ చేశారు అని చెప్పి మీరు రెస్ట్ తీసుకోండి అత్తయ్య అని బయటకి వెళ్ళిపోయింది ఐసు. ఇంకా రాజీ గారు వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతారు. ఐసు తన రూమ్‌కి వెళ్ళి పిల్లలు ఏ రూమ్‌లో ఉన్నారు? పాపం ఆకలి వేస్తుందో ఏమో అని అనుకుంటూ ముందుకు వెళ్తుంది. అప్పుడే కౌసల్య గారు ఐసుని పిలుస్తారు. చెప్పని ఆవిడ ఎదురుగా నిలబడగానే ఇదిగో ఈ కాఫీలు తీసుకొని వెళ్ళి అన్నయ్య వాళ్ళకిచ్చేసేయి అని ఆవిడ అంటే ఇంకో ట్రే తీసుకొని వెళ్తారు. నువ్వెక్కడికని విసుగ్గా అడుగుతుంది ఐసు. నేను అత్తయ్య వాళ్ళకివ్వడానికి. అయితే ఇవి నువ్వే ఇచ్చుకో అని నాకు బాగా నీరసంగా ఉంది. కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలని ఆవిడ చేతికి ట్రే ఇవ్వబోతుంటే ఆవిడ కోపంగా వేషాలు వేయకుండా వెళ్ళి అన్నయ్య వాళ్ళకే కాదు విజయ్ వాళ్ళు ఇంకా అభి బాబుకి కూడా ఇచ్చిరా అని కసిరినట్టుగా చెప్పి వెళ్ళిపోతారు. ఛ! ఈ అమ్మ ఎప్పుడూ ఇంతే అని విసుక్కుంటూ వెళ్ళి రంజిత్ వాళ్ళకిచ్చి మిగిలిన వాళ్ళు ఏ రూమ్‌లో ఉన్నారో కనుక్కొని విజయ్ వాళ్ళకిచ్చి ఇంకా చివరికి అభి రూమ్‌కి వెళ్తుంది. అలా అభి రూమ్‌లోకి ఎంటర్ కాగానే పడుకొని ఉన్న పిల్లల్ని చూసి
వీళ్ళు మళ్ళీ పడుకున్నారా అని అభి కోసం చూస్తుంది. పక్కనే ట్రాలీలో బట్టలు తీసుకుంటున్న అభి ఐసుని చూసి వచ్చావా? ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నా. నువ్వొచ్చావని అంటూ ఈరోజు నీ వల్ల నాకు దవడలు నొప్పిగా ఉన్నాయి తెలుసా అని అంటాడు. నా వల్ల మీకెందుకు నొప్పి అని అంటుంది ఆశ్చర్యంగా. మరి కాదా? ఈ రోజంతా అలా నవ్విస్తూనే ఉన్నావు. ఇదిగో నవ్వి నవ్వి బుగ్గలు నొప్పెడుతున్నాయి నాకు అని బుగ్గలు పట్టుకొని అంటాడు అభి. దాంతో ఒక్కసారిగా గట్టిగా నవ్వితే బుగ్గలు లాగాయా? నేనెక్కడా వినలేదు అభిగారు. మరీ అంత సుకుమారం ఏంటి అభిగారు అని అంటుంది నవ్వుతూ. సరేలే ముందు వెళ్ళి ఐస్ తీసుకొనిరా అని అంటాడు అభి. సరే అని అలా నవ్వుతూనే వెళ్తుంది బయటికి. తను వచ్చేసరికి డ్రెస్ చేంజ్ చేసుకుందామని డ్రెస్ తీసి టవల్ కట్టుకోబోతాడు అభి. ఐస్ తీసుకొనొచ్చిన ఐసు అభిని చూసి ఒక్కసారిగా గట్టిగా అరిచి వెనక్కి తిరుగుతుంది. కథ ఇంకా ఉంది. మరి అభి, ఐసుల జంట మీకెలా అనిపించింది? వీళ్ళ మధ్య సన్నివేశాలు ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.